హలో హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అప్హోల్డ్ అకౌంట్ నుంచి బైనాన్స్ అకౌంట్లోకి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇది క్లారిటీగా అయితే అర్థమైతే అవుతుంది. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఫస్ట్ మీరు మీ అప్హోల్డ్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ అప్హోల్డ్ అకౌంట్లో నా దగ్గర బ్యాట్ టోకెన్స్ అయితే ఉన్నాయి. సో ఈ బ్యాట్ టోకెన్స్ అనేవి నేను బైనాన్స్లో ఉన్న బ్యాట్ వాలెట్కి అయితే సెండ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇక్కడ మీకు ట్రాన్సాక్ట్ అని ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసినట్లయితే సో ఫ్రమ్ అయితే అడుగుతుంది. సో ఇది ఫ్రమ్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే సో నా దగ్గర బ్యాట్ టోకెన్ ఉన్నాయి కాబట్టి సో నాకు ఇదైతే చూపిస్తుంది. సో ఏ కాయిన్ మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో సో ఆ కాయిన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నేనైతే బ్యాట్ టోకెన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత యూజ్ మ్యాక్సిమం దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు సెకండ్ వన్ USDT ఉంది కదా, సో ఇది INRలో అయితే పెట్టుకోండి. సో మీకు INRలో వాల్యూ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ మనకి 2 అని ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి టాప్లో క్రిప్టో నెట్వర్క్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అది మాత్రమే సెలెక్ట్ చేయండి. సో క్రిప్టో నెట్వర్క్లో మనకి టోటల్గా 32 క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అయితే ఉంటాయి. సో ఇవి మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఏదైనా కాయిన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా విత్డ్రా చేసుకోవాలన్నా సో అదైతే మర్చిపోకండి. సో ఇప్పుడు నేను ఈ బ్యాట్ టోకెన్ అనేది బైనాన్స్లో ఉన్న బ్యాట్ వాలెట్కి అయితే సెండ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనకి బేసిక్ అటెన్షన్ టోకెన్ అని ఉంది కదా, సో అది మనకి బ్యాట్ టోకెన్ అనమాట. సో అదైతే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో అది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెట్వర్క్ ఫీ వచ్చేసి నియర్లీ మనకి 638 ఫీ అయితే వీళ్ళైతే తీసుకుంటున్నారు. సో ఇది మనకి చాలా హై ఫీజ్ అనమాట. సో ఇంత ఫీజు పెట్టుకుని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనకి ఇందులో లాస్ తప్ప ఏమైతే ఉండదు. నేను బ్యాట్ టోకెన్ అనేది వేరే వాలెట్కి ట్రాన్స్ఫర్ చేయాలంటే వీళ్ళు నెట్వర్క్ ఫీ అనేది ఇంత తీసుకుంటున్నారనమాట. సో నేను ఇప్పుడు వేరే కాయిన్ అయితే సెలెక్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను. సేమ్ మళ్ళీ మీరు క్రిప్టో నెట్వర్క్స్ లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి సో XRP అని ఉంది కదా, సో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే 0.07 మాత్రమే అయితే ఉంది. సో ఇది మనకి చాలా లో ఫీ అనమాట. ఎప్పుడైనా మీరు మీ క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ నెట్వర్క్ ఫీ చూసిన తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయితే చేయండి. సో ఒక్కొక్క కాయిన్కి ఒక్కొక్క నెట్వర్క్ ఫీ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను అప్హోల్డ్లో ఉన్న బ్యాట్ టోకెన్ అనేది బైనాన్స్లో ఉన్న సెండ్ చేయాలంటే 600 రూపీస్ వీళ్ళు ఫీ అయితే తీసుకుంటున్నారు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే బ్యాట్ టోకెన్ అనేది XRP కింద అయితే కన్వర్ట్ అయితే చేశాను. కన్వర్ట్ చేసినట్లయితే 18 బ్యాట్ టోకెన్స్ అనేది వీళ్ళు నాకు XRPలో 12 XRP కాయిన్స్ అనేది అయితే ఇస్తున్నారు. సో మీరు ఏ కాయిన్ అయినా పెట్టుకోవచ్చు. మీరు బిట్ కాయిన్ క్యాష్ కానీ డాష్ కాయిన్ కానీ సో ఏ కాయిన్ అయినా పెట్టుకోవచ్చు. సో ఆ కాయిన్స్ కూడా మనకి లో అయితే ఉంటాయి. సో ఏ కాయిన్ లో ఉంటాయి ఏంటనేది నేను వీడియో అయితే చేశాను సపరేట్గా. సో ఆ వీడియో కనుక మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. సో ఇప్పుడు మనం ప్రివ్యూ విత్ డ్రా ఉంది కదా, సో అదైతే క్లిక్ చేయండి. సో అది క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనల్ని XRP అడ్రస్ అండ్ డెస్టినేషన్ ట్యాగ్ అయితే అడుగుతుంది. ఇప్పుడు మీరు మీ బైనాన్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ అని ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనకి స్పాట్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేయండి. సెర్చ్లో మీరు XRP అని అయితే టైప్ చేయండి. సో ఫస్ట్ XRP అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అని ఉంది కదా, సో ఇది అయితే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి 3 నెట్వర్క్స్ అయితే వస్తాయి అనమాట. ఇది 3 నెట్వర్క్ డిపాజిట్ అడ్రసెస్ ఇవి. సో రిపిల్ అండ్ బైనాన్స్ చైన్ అండ్ బైనాన్స్ స్మార్ట్ చైన్. సో మీరు ఈ డిపాజిట్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా డిపాజిట్ అడ్రస్ అయితే చూసుకోవాలి. సో దేనికి మనం పంపిస్తున్నాము ఏంటనేది. సో మీరు ఇన్ కేస్ మీరు మిస్టేక్ కానీ పెడితే మీ కాయిన్స్ అనేవి లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ నేను రిపిల్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను. సో ఎందుకు రిపిల్ సెలెక్ట్ చేస్తున్నాను అంటే ఇక్కడ మీరు అప్హోల్డ్ అకౌంట్లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ 2 దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే క్రిప్టో నెట్వర్క్స్ దగ్గర అయితే వెళ్ళండి. ఇక్కడ మనకి XRP చూడండి, XRP నెట్వర్క్ అని ఉంది. సో ఇది మనకి XRP వాలెట్ అడ్రస్ అనేది యాక్సెప్ట్ అయితే చేస్తుంది అనమాట. సో అందుకే నేను బైనాన్స్లో రిపిల్ వాలెట్ అడ్రస్ అనేది సెలెక్ట్ అయితే చేశాను. సో ఇది మాత్రమే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీరు బైనాన్స్ చైన్ కానీ బైనాన్స్ స్మార్ట్ చైన్ కానీ సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో మీ XRP కాయిన్స్ అనేవి లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను రిపిల్ అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాను.
సో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వాలెట్ అడ్రస్ అండ్ ఎస్ఆర్పి ట్యాగ్ అంటే డెసిగ్నేషన్ ట్యాగ్ అని ఉంది కదా అక్కడ. సో ఈ ట్యాగ్ అనేది మనం కాపీ చేసి అక్కడ పేస్ట్ అయితే చేయొచ్చు. సో వాలెట్ అడ్రస్ అయితే కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేయండి వాలెట్ అడ్రస్ అనేది. అండ్ ఇంకోటి ట్యాగ్ కూడా మీరు ఇక్కడ పేస్ట్ అయితే చేయండి, ఎక్స్ఆర్పి ట్యాగ్ అనేది. అండ్ ఇక్కడ పేస్ట్ అయితే చేయండి ఆ ట్యాగ్ అనేది. అండ్ నెక్స్ట్ దగ్గర క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్లయితే సో మనకైతే చూపిస్తుంది ట్రాన్సాక్షన్, సో ఎంత అవుతాయి, డీటెయిల్స్ ఏంటి, ఫీ ఏంటి మొత్తం చూపిస్తుంది అనమాట. సో మీరు నోట్లో ఏదైనా రాసుకోవాలంటే రాసుకోవచ్చు. సో కన్ఫర్మ్ విత్డ్రా దగ్గర క్లిక్ చేయండి. సో మీరు గూగుల్ అథెంటికేటర్ కోడ్ కనుక పెట్టుకున్నట్లయితే సో మిమ్మల్ని కోడ్ అయితే అడుగుతుంది. సో మీరు ఏదైనా కోడ్ పెట్టుకుంటే కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేయండి. కన్ఫర్మ్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మనకు టిక్ మార్క్ అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం బైనాన్స్లో అయితే చూద్దాము సో రిసీవ్ అయినాయా లేదా అనేది. సో నాకు ఇంకా రిసీవ్ అయితే ఏం అవ్వలేదు ఎక్స్ఆర్పి అనేవి. సో మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేసినట్లయితే సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో హిస్టరీ అయితే ఉంటుంది. సో ఇది క్లిక్ చేయండి. సో హిస్టరీ క్లిక్ చేసినట్లయితే సో మనం ఏమేమి డిపాజిట్ చేసామనేది మనకి ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. సో మనకి ఇంకా ఎక్స్ఆర్పి కాయిన్ అనేది ఇంకా డిపాజిట్ అయితే అవ్వలేదు. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో వీళ్ళు 18 బ్యాట్ టోకెన్స్ అనేవి సెండ్ చేసామని అయితే చూపిస్తున్నారు. సో బట్ ఇంకా మనకి బినాన్స్లోకి అయితే రాలేదు ఎక్స్ఆర్పి టోకెన్స్ అనేవి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు ఎక్స్ఆర్పి టోకెన్స్ అనేవి అయితే వచ్చినాయి. సో 12.351523 ఎక్స్ఆర్పి టోకెన్స్ అయితే వచ్చినాయి. సో ఇదైతే క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసినట్లయితే సో కన్ఫర్మింగ్లో అయితే ఉంది. వన్ నెట్వర్క్ కన్ఫర్మేషన్ వస్తే చాలు మనకి ఎక్స్ఆర్పి కాయిన్స్ అనేవి మన బైనాన్స్ అకౌంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే అయిపోతాయి. సో ఇది మనకి కన్ఫర్మింగ్లో అయితే ఉంది ప్రజెంట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాకు ట్రాన్స్ఫర్ అయితే అయిపోయింది. సో మనకి ఇక్కడ కంప్లీటెడ్ అని వచ్చింది కదా, స్పాట్ వాలెట్లో ఉన్న ఎక్స్ఆర్పి వాలెట్లోకి అయితే క్రెడిట్ అయితే అయిపోతాయి. సో మీకు ఈ విధంగా ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో మీకు ఏదైనా ట్రాన్స్ఫర్ చేసుకున్నారనుకోండి, మీకు ఈ విధంగా కంప్లీట్ అని వస్తేనే మీకు క్రెడిట్ అయితే అయినట్టు అనమాట. సో మనం స్పాట్ వాలెట్లో అయితే చూద్దాము. సో ఇక్కడ మీరు చూసుకుంటే స్పాట్ వాలెట్లో నాకు ఎక్స్ఆర్పి అయితే వచ్చినాయి 12.35. సో దాని ఒక వాల్యూ 851 రూపీస్. సో ఈ విధంగా మీరు అప్హోల్డ్ అకౌంట్ నుంచి బైనాన్స్ అకౌంట్లోకి క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అనేవి ఈజీగా మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ట్రాన్స్ఫర్ చేసే ముందు మీరు వాలెట్ అడ్రస్ అనేది చెక్ చేసుకోండి. అండ్ ఇది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే. అండ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సమీర్ భార్గవ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ నౌ.